నయం డైరీ రీఓపెన్ మళ్ళీ చేస్తారంట. కేసును తిరిగి విచారించేందుకు కసరత్తు చేయాలి. స్వాధీనమైన సొమ్ము ఎవరికి చేరిందంటూ ఆరా. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ. పోలీసు ఆఫీసర్లు పొలిటీషియన్లకు సంబంధాలు. పాత కేసుతో బీఆర్ఎస్ నేతల లింకులపై డౌట్. నయం కేసు ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఆయన డైరీలోని అంశాల ఆధారంగా నిజాలను వెలికి తీసే అవకాశం కనిపిస్తున్నది. 8 ఏళ్ల క్రితం 2016లో జరిగిన ఎన్కౌంటర్, దానికి కొనసాగింపుగా జరిగిన దర్యాప్తు వివరాలపై సర్కార్ ఫోకస్ పెట్టనున్నట్టు సమాచారం. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ద్వారా సాధ్యమైనంత సొమ్ము ఎంత, స్వాధీనమైన సొమ్ము ఎంత, అప్పటి అధికార పార్టీ నేతలకు ఏమైనా చేరిందా, నయంతో సంబంధాలున్న పోలీసు ఆఫీసర్లు ఎవరు, పొలిటీషియన్లతో ఉన్న లింకులేంటి, ఇలాంటి అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో కొద్ది మంది పోలీసు అధికారులు బీఆర్ఎస్ నేతల గుబులు పట్టుకున్నది. నయం కేసుని నిజంగా బయటికి తీయాలి. నయం కేసుని ఎందుకు బయటికి తీయాలంటే ఆయన సంపాదించిన ఎంత కూడా ఎవడెత్తుకపోయిండు. కోటాను కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు, భూములు, ఆస్తులు, ఇవన్నీ ఎక్కడ పోయినాయి, ఎవరు స్వాధీనం చేసుకుర్రు, ప్రభుత్వం ఒకవేళ సీజ్ చేస్తే ఎంత సీజ్ చేసింది, అసలు నయం డైరీ ఎటుపోయింది, ఆ డైరీలా అస్సలు కథ ఉంటుంది. ఆ నయంతోని లింకులు ఉన్న వాళ్ళందరి పేర్లు ఉంటాయి అలా. డైరీ లాస్ట్ ఆర్ కృష్ణతో డైరీ ఎటువైంది. నయంతో ఉన్నటువంటి లింకులకు సంబంధించిన నయం డైరీని తేవాలి. నిజంగా రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నీవు ముఖ్యమంత్రి హోదాలు ఉన్నావు అనేటువంటిది మరవకపోతే నయం డైరీని తీయన్న బయట మొత్తం తీసి అందులో ఎవడెవడున్నాడో మొత్తం పేర్లన్నీ ప్రెస్కి నీకు బడ్జెట్ కూడా సునాయాసంగా ఉంటుంది. ఈయనకు సంబంధించిన బడ్జెట్ ఏమైంది, బడ్జెట్ ఎటువైంది, ఎవడెత్తుకపోయిండు, మొత్తంది. ఇప్పుడు రేవంత్ అన్న అప్పులు చేయకుండా ఇది ఖచ్చితంగా చేస్తే బడ్జెట్ సహకరిస్తుంది. ఎందుకంటే కొన్ని వేల కోట్లు గవర్నమెంట్కి వచ్చేస్తుంది. ఈయన వల్ల సంపాదించినటువంటి పోలీస్ ఆఫీసర్లు కూడా బయటపడతారు. చాలా మంది ఉన్నారు. ఈ పోలీస్ ఆఫీసర్లు బయటపడాలి, సంపాదించినటువంటి విషయంలో రాజకీయ నాయకులు బయటపడాలి. అవును, కొంచెం డాన్లు ఉంటారు, ఇంకా ఆడోడు ఈడోడు ఉంటారు, వాళ్ళందరూ కూడా బయటపడాలి. ఏం లేదు మనిషిని, ఇగో డాన్ ఎట్లయితాడా, వాడు కత్తి పట్టుకోనో ఏదో పట్టుకోనో డాన్ అవుతాడు, సంపనీకి వచ్చి డాన్ అవుతాడు, అంతేగా. అంతే, పానం ఉంటుంటది, పీక్తుంది. అంత డాన్ పెరగడానికి కారణం ఎవరు? అంత పెద్ద ఎత్తున డాన్గా తయారు కావడానికి కారణం ఎవరు? మూలం ఎవరు? వీళ్ళే సపోర్ట్ ఉన్నారో వాళ్ళందరూ బయటికి. దానివల్ల మనకు బడ్జెట్ కూడా సహకరిస్తుంది. ఖచ్చితంగా వెళ్ళాలి.